మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. 2021లో స్పీకర్కు రాజీనామా లేఖ పంపగా 3 ఏళ్ల తర్వాత రాజీనామాను ఆమోదించారని గంటా తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ బలం తగ్గించాలని రాజీనామాపై నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేలా అవకాశం కల్పించాలని న్యాయ పోరాటం చేయాలని గంటా శ్రీనివాసరావు నిర్ణయించారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. 2021లో స్పీకర్కు రాజీనామా లేఖ పంపగా 3 ఏళ్ల తర్వాత రాజీనామాను ఆమోదించారని గంటా తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ బలం తగ్గించాలని రాజీనామాపై నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేలా అవకాశం కల్పించాలని న్యాయ పోరాటం చేయాలని గంటా శ్రీనివాస్ నిర్ణయించారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. 2021లో స్పీకర్కు రాజీనామా లేఖ పంపగా 3 ఏళ్ల తర్వాత రాజీనామాను ఆమోదించారని గంటా తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ బలం తగ్గించాలని రాజీనామాపై నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేలా అవకాశం కల్పించాలని న్యాయ పోరాటం చేయాలని గంటా శ్రీనివాసరావు నిర్ణయించారు. ఇక గంటా నిర్ణయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ప్రధానంగా గంటా శ్రీనివాసరావు 2 ఏళ్ల క్రితం రాజీనామా అయితే చేయడం జరిగింది. ఈ రాజీనామాని యాక్సెప్ట్ చేయకుండా ఇప్పటివరకు అట్లా ఉంచడం జరిగింది. ఇప్పుడు రాజీనామా ఆమోదం తెలపడానికి రాజకీయ కారణాలని విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీని తగ్గించేందుకు, బలాన్ని తగ్గించేందుకు, అంటే రాబోయే రాజ్యసభ ఎన్నికల్లోని వీళ్ళ బలం తగ్గించేందుకు ప్రధానంగా ఈ తరహా ఆలోచన చేయడం జరిగిందని చెప్పేసి ఒక ఆరోపణ అయితే ఉన్నది తెలుగుదేశం పార్టీ నుంచి. దీనికి సంబంధించి గంటా శ్రీనివాసరావు గారు న్యాయ పోరాటం చేయడానికి సంసిద్ధమవుతున్నారు. రాజీనామా పత్రాన్ని ఎప్పటి నుంచో 2 ఏళ్ల నుంచి రాజీనామా పత్రాన్ని వాళ్ళు అంగీకరించకుండా ఇప్పుడు యాక్సెప్ట్ చేయడానికి ఖచ్చితంగా రాజకీయ కోణం ఉందని చెప్పేసి వైసీపీ తాలూకా
కుట్రవందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజీనామాని యాక్సెప్ట్ చేయడం జరిగింది. గంటా శ్రీనివాసరావు ఒక్కసారిగా కోర్టుకు సంబంధించి ఏదైతే వచ్చిందో దాని మీద న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి చెప్తున్నారు. దీని వెనుక తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా పూర్తిగా మద్దతును ప్రకటిస్తూ గంటా వెనుక పూర్తిగా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమవుతుందండి వేచి చూడాల్సిన అవసరం ఉన్నారు. ఓకే థ్యాంక్ యూ శ్రీధర్.